గుంతకల్లు సీటు మాజీ మంత్రి అంటే లేదా ఇప్పటికి కూడా మంత్రిగానే ఉన్నారు ఆయన. రాజీనామా చేయలేదు. అంటే రాజీనామా చేశారు కానీ ఆమోదించినట్టేం లేదు. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు కాబట్టి ఎంత లేదు కానీ గుమ్మనూరు జయరాం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఇప్పుడు తెలుగుదేశంలో గుంతకల్లు సీటు కోసం వెళ్ళారు. ఆయన్ని ఎంపీగా పోటీ చేయమని, కర్నూలు ఎంపీగా పోటీ చేయమని జగన్ సూచిస్తే అందుకు అంగీకరించలేదు. ఆలూరు నుంచి తనకు కావాలి, లేకపోతే కనుక తను వెళ్ళిపోతానన్నారు. గుంటూరుకి అదే గుంతకల్లుకి తనకి సీట్ కేటాయించడానికి చంద్రబాబు ఒప్పుకునేటప్పటికి అటు వెళ్ళారు. చివరి లిస్టులో, తాజా లిస్టులో గుంతకల్లు అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో గుంతకల్లులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున బూతులు తిడుతూ చేసినటువంటి హడావిడి సంచలనం సృష్టించింది. ఇలాంటి దృశ్యాలు అక్కడ సంచలనాత్మకమైనవి. దుర్భాషలాడటం, అలాగే దిష్టిబొమ్మల దహనాలతో గందరగోళానికి కారణమైంది.